హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హరిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి గైనకాలజీకి సంబంధించిన సమస్యలు, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ అండి. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది చూసుకుంటూ ఉంటే కపుల్స్ అంటే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, అంటే సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాంలే ఇప్పుడే ఎందుకు అని చాలామంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో లేట్ మ్యారేజెస్ వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయా? ఎలా చూసుకోవచ్చు మనం? డెఫినెట్లీ అండి. లేట్ మ్యారేజెస్ వల్ల వైఫ్లో అయితే ఏంటి, హస్బెండ్లో అయితే ఏంటండి. వైఫ్ని తీసుకుంటే మనం ఫీమేల్ పార్ట్నర్లో ఎగ్ కౌంట్ అనేది స్లోగా తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ, సో ఇవన్నీ 30 years దాటిన తర్వాత ఓవేరియన్ రిజర్వ్ అనేది స్లోగా తగ్గడం అనేది తెలుస్తుంది. దీన్ని AMH యాంటీములేరియన్ హార్మోన్ అనే ఒక హార్మోన్ టెస్ట్ తోటి మనము తెలుసుకోవచ్చు, లేదా సెకండ్ డే ఆఫ్ పీరియడ్లో ట్రాన్స్వాజినల్ స్కాన్ తోటి కూడా మనము డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. ఎంతైనా కానీ 30 లోపల ఒక చైల్డ్ అనేది కంప్లీట్ చేసుకొని 30 తర్వాత సెకండ్ చైల్డ్ అంటే ఫ్యామిలీలో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే. హస్బెండ్లో చూసుకున్నా కానివ్వండి, సెమెన్ అనాలిసిస్లో క్వాలిటీ పరంగా, మార్ఫాలజీ పరంగా, అంటే సెమెన్లో మనం చూసేది పారామీటర్స్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇవి 3 కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఏజ్ని 30+ అంటే అడ్వాన్స్డ్ ఏజ్ వెళ్ళే కొద్దీ బోత్ పార్ట్నర్స్లో ఫిమేల్లో కానివ్వండి, మేల్లో కానివ్వండి, మెటబాలిజం డిరేంజ్మెంట్ అనేది కొంత స్టార్ట్ అవుతుంది. సో దాని వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఇద్దరిలోనూ డెవలప్ అవుతుంది. ఇద్దరిలో డెవలప్ అవడం వల్ల ఫిమేల్లో కొంచెం PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మొటిలిటీ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్. కాబట్టి ఎర్లీ ఏజ్ అంటే అదేదో తొందరపడేసి లెస్ దెన్ 20 yearsలో ప్లాన్ చేసుకోమని కాదు. సో ఒక ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ అయ్యేది అరౌండ్ 24, ఓకే, 23 to 24. సో వాళ్ళు ప్రొఫెషన్లో ఒక 2 to 3 years సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకొని మ్యారేజ్ అనేది ఒక 27 లోపల మ్యారేజ్ చేసుకొని 25 కంప్లీట్ అయిన ఫీమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, సో వాళ్ళు మ్యారిటల్ లైఫ్ని ఎంజాయ్ చేసినా కానివ్వండి, ఒక 2 years లిమిట్ పెట్టుకొని, సో 27 to 30 లోపల ఫస్ట్ కిడ్ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే. మేల్కి అయినా ఫీమేల్కి అయినా 30 లోపే అవ్వాలి. 30 లోపల చేసుకోవడమే మంచిది. ఓకే మ్యామ్.